నటి కాదంబరి జత్వాని కేసులో పోలీసు అధికారులపై వేటు పడింది. 3 ఐఏఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నేని సస్పెండ్ చేసింది సర్కారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. జత్వాని కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పాత్రదారులు, సూత్రధారులను వదిలేసి మాపై వేటు వేయడం ఏంటని కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటి కేసులు పూర్తి స్థాయి విచారణ చేసిన విజయవాడ పోలీసులు దీనికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఇచ్చారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు డీజీపీ. అనంతరం ఏపీ డీజీపీ ద్వారా తిరుమలరావుతో డిస్కస్ చేసింది ప్రభుత్వం. 3 ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణ టాటా, డీసీపీగా పనిచేసిన విశాల్ గునీలపై వేటు పడింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం 3 ఐపీఎస్ అధికారులపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజకీయ వర్గాలు. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు. సస్పెన్షన్ వేటుపై ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా 3 ఐపీఎస్లపై వేటు వేశారు. కాగా ఈ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు. వైసీపీ హయాంలో ముంబై నటి కాదంబరి జత్వాని తప్పుడు కేసులు అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆ 3 అధికారులపై అభియోగాలున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ కేసులో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరి ఇటీవల మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని వైసీపీ నేత విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్నిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారా తిరుమలరావు దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారన్నమాట. ఇబ్రహీంపట్నం స్టేషన్ లో కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ సభ్యులపై నమోదుపైన ఆ కేసు ఫైళ్లను కూడా పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు కూడా గుర్తించారు. దీనిపై నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ క్రమంలోనే 3 ఐపీఎస్లపైన తాజాగా వేటు పడింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పోలీసులు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ముంబై నటి కాదంబరి జత్వాని పోలీసులకు విషయాలన్నీ కూడా తెలపడం జరిగింది. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ముంబైలో అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆవిడ కోరారు. అంతకుముందు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ముంబై నటికి వేధింపుల కేసును సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇందులో బాధితులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందు ఇంకా ఎవరిపై చర్యలు తీసుకుంటారో అనే టెన్షన్ అయితే పోలీసు అధికారులు నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.